కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజాపాలనలో నిరసన తెలిపే హక్కును పొందుపరుస్తున్నామని మాట ఇచ్చారు. ఇప్పుడు మాటను మరుస్తున్నారని చెప్పచ్చా? ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తాం, మార్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి గారు పదే పదే అనేక వేదికల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారుల నాయకత్వంలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఆ సర్క్యులర్ సారాంశం ఏంటంటే యూనివర్సిటీలో ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయొద్దు, యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, యూనివర్సిటీలో ఆందోళన చేయొద్దు, అంటే ప్రోగ్రామ్స్ చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే దీని అర్థం ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కాలి, ఉస్మానియా యూనివర్సిటీ వాయిస్ని బొందబెట్టాలనే ఆలోచన ఈరోజు చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం 6 గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని ఇస్తామన్నా, భావప్రకటన స్వేచ్ఛను ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈరోజు వీసీ గారు సొంత నిర్ణయమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే దీని వెనక ఉన్నారనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో ఆనాటి ప్రభుత్వం మోసం చేసింది, మార్పు కావాలని చెప్పేసి కొట్లాడింది ఉస్మానియా యూనివర్సిటీ. వందే మాతర ఉద్యమం కానుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుకొని అనేక సాయుధ పోరాటం కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, మహిళా ఉద్యమాలు కావచ్చు, ప్రజాస్వామిక ఉద్యమాలు, అదేవిధంగా విద్యార్థుల హక్కుల కోసం, తెలంగాణ రైతుల కష్టాల సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య వచ్చినా అది రాజకీయంగా అయినా, ఆర్థికంగా అయినా, సామాజికంగా అయినా ఉస్మానియా యూనివర్సిటీ తన వాయిస్ వినిపించింది, తన గళాన్ని వినిపించింది, పిడికిలెచ్చి నిలదించింది. కానీ ఈరోజు ఓయూ వాయిస్నే బొందబెట్టాలని, ఓయూ వాయిస్ని అణచివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈరోజు నివేదిక ఇచ్చారు, సర్క్యులర్ విడుదల చేశారు. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, జార్జ్ రెడ్డి PDSU కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టం చేయండి. మీరు తెర వెనక ఉండి నడిపిస్తా ఉన్నారా? దీని వెనక మీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నదా లేదా? ఖచ్చితంగా మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్నట్లుగానే, ముఖ్యమంత్రి చేపిస్తున్నట్టుగానే యూనివర్సిటీ విద్యార్థులు భావిస్తారు. ఒకవేళ యూనివర్సిటీ విద్యార్థులు అదే భావనలకు గురైతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు లేఖ సారాంశం విషయంలో మేము కొట్లాడితే ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు 30 విద్యార్థి సంఘాల సమావేశాన్ని నిర్వహించాం. భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ప్రెస్ మీట్ కూడా ప్రకటించి కార్యాచరణ ప్రకటించాం. ఆ సారాంశం ప్రెస్ మీట్ జరుగుతున్న విషయం, 30 విద్యార్థి సంఘాల ఐక్యమైన విషయం తెలుసుకున్న రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, సర్క్యులర్ని ఇటు దట్టి తమ్మిని బిమ్మినిలాగా చేసినట్టు, మార్చినట్టు, మోడిఫై చేసినట్టు కొత్త సర్క్యులర్ని విడుదల చేశారు. కొత్త సర్క్యులర్ సారాంశం కూడా సుమారుగా అదే ఉంది. అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన, ఉద్యమాలు, నిరసన తెలియజేద్దని. ఈరోజు వీసీ ఒక ప్రొఫెసర్ కదా, వీసీకి కనీస జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఒక విద్యార్థి తన సమస్య ఎదురవుతున్నప్పుడు, ఒక విద్యార్థికి అది కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, మెస్లో కానీ, లేదా రాజ్యాంగం కల్పించిన తన హక్కుని కాలరాస్తున్నప్పుడు ఖచ్చితంగా తన సమస్య చెప్పుకోవడం కోసం ముందుకొస్తాడు. హాస్టల్ లెవెల్లో అయితే వార్డుని కలుస్తాడు, కాలేజీ లెవెల్లో అయితే ప్రిన్సిపల్ని కలుస్తాడు, డిపార్ట్మెంట్ లెవెల్లో అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కలుస్తాడు. ఇవి పరిష్కారం కాకపోతే స్టూడెంట్ వెల్ఫేర్ డీని కలుస్తాడు, రిజిస్ట్రార్ని కలుస్తాడు, వీసీని కలుస్తాడు. అవసరమైతే తన నిరసన వ్యక్తం చేయడం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు లోబడి వీసీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తాడు. కానీ ఇవేం చేయొద్దు, నేను కార్పొరేట్ కంపెనీ సీఈఓగా ఉంటా, నా దగ్గర ఏం నిరసనలు తెలియజేయొద్దని మాట్లాడడం అంటే ఒళ్ళు బలిసి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లాబింగ్ చేసుకొని పదవులు తెచ్చుకున్నా, వీసీ పదవి తెచ్చుకున్నావు అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులు చెప్పే సమస్యను వినలేకపోతే, విద్యార్థులు అడిగే హక్కులను మీరు గుర్తించకపోతే, విద్యార్థుల ఆందోళనను నువ్వు స్వీకరించకపోతే, విద్యార్థుల విజ్ఞాపనలను పరిగణలో తీసుకపోతే ఆ చైర్లో ఎందుకు కూర్చుంటున్నట్టు? 100 సంవత్సరాల చరిత్ర కలిగింది ఉస్మానియా యూనివర్సిటీ. కేవలం నువ్వు 3 సంవత్సరాలు మాత్రం అధికారంలో ఉంటావు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా మీరు ఆలోచన చేయండి. పదే నేను ఉస్మానియా యూనివర్సిటీకి దళిత అధికారిని నియమించిన, లేదా గొప్పగా చేసిన అని చెప్పేసి మీరు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈరోజు 6 నెలల కాలం గడుస్తూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క విద్యార్థి సంఘంతో కూడా సమస్యల పరిష్కారం కోసం మేము వస్తామని అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దీనమైన స్థితిలో ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు. ఇటువంటి వైస్ ఛాన్సలర్ విధానాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. మీరు గవర్నమెంట్ అబాస్ పాలవుతారా, లేకపోతే ఈయన మీద చర్యలు తీసుకుని లెటర్ని రివోక్ చేస్తారా అనేది చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందనేది అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఉస్మానియా విద్యార్థుల పాత్ర కీలక పాత్ర పోషించారు. కానీ ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయమా, లేకపోతే వీసీ గారు తీసుకున్న నిర్ణయం అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అత్యంత కీలకమైంది. ఉస్మానియా యూనివర్సిటీ మీద ఆధిపత్యం చెలాయిస్తానంటే, ఉస్మానియా యూనివర్సిటీ మీద
దమనకాండ చలాయిస్తానంటే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం తల వంచదు, చూస్తూ ఊరుకోదనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ద్వారా ఆదేశం చేశారా, లేకపోతే మీకున్న అనునాయకుల ద్వారా చెప్పారా, లేదా ముఖ్యమంత్రి హోదాలో మీరు ధృవీకరించారా? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో కూడా ఇటు సర్క్యులర్ రాలేదు కాబట్టి ఇది ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క నిర్వాహకం అనే విషయాన్ని అయితే మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. ఇది క్లారిటీ ఇవ్వకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాగా మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇది రాష్ట్ర ప్రభుత్వమే కావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో వాయిస్ని, గొంతుని నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలని, అన్ని విద్యార్థులని కదిలిస్తాం, అన్ని యూనివర్సిటీలను కదిలిస్తాం, ప్రజా సంఘాలని, కార్మిక సంఘాలని, రైతు సంఘాలని, మహిళా సంఘాలను కదిలిస్తాం, రాజకీయ పార్టీలను కలుస్తాం. తెలంగాణ మరొకసారి ఎగిసిపడుతుంది అనే విషయాన్ని అయితే ఈ సందర్భంగా మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఒక్కటే, వీసీ గారు మీరు కార్పొరేట్ కంపెనీ సీఈఓగా ఉండదలుచుకుంటే, విద్యార్థుల సమస్యలు వినడానికి ఇష్టం లేకపోతే ఆ కుర్చీని ఖాళీ చేసి వెళ్ళిపో. అంతేగాని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే, వైస్ ఛాన్సలర్ అంటే ఇక్కడ భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, సంఘర్షణలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాల్సిన అవసరం ఉంది, చర్చలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది చేయకుండా నేను సాఫీగా హాయిగా కోటేసుకొని బయట బలాదూరు తిరుగుతా, కార్పొరేట్ కంపెనీలలాగా వ్యవహారం చేస్తానంటే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ చూస్తూ ఊరుకోదనేది అయితే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సమస్యలు వస్తే నిరసనలు తెలిపొద్దని ప్రభుత్వం చెప్తుంది. అప్పటి ఇందిరామ రాజ్యంలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయా? ఒక రకంగా తెలంగాణలో అంత తీవ్రస్థాయి లేకపోయినా గత 10 ఏళ్ల కాలంలో జరగని స్వేచ్ఛ 3 నెలల కాలం ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది. నిరసనలు వ్యక్తం చేసే అవకాశం వచ్చింది, ఆర్ట్స్ కాలేజ్ ముందు సభలు జరుపుకునే అవకాశం వచ్చింది. కానీ ఉన్న పలంగా మాదిరి ఒకేసారి ఆకాశం విరిగిపడుతుంది అనే విధంగా ఈరోజు వైస్ ఛాన్సలర్ నిన్న హాలిడేకి ముందు రోజు, సండేకి ముందు రోజు సర్క్యులర్ తీశారు. దీనికి ప్రభుత్వం వెనకుండి నడిపిస్తుందా? క్లారిటీ చేయాల్సిన అవసరం. దొంగసాట ఆటలు ఎందుకు? మీరు ఒకవేళ ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీని బ్యాన్ చేయాలనుకుంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలను అణిచివేయాలదలుచుకుంటే బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వండి. దమ్ముంటే మీరు మేమే చేస్తున్నాం, మా ప్రభుత్వ ప్రకటన చేయండి. అప్పుడు విద్యార్థులా మీరా తెలుసుకుందాం, కాంగ్రెస్ ప్రభుత్వమా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులా తెలుసుకుందాం. గతంలో కేసీఆర్ గారితో తెలుసుకున్నాం, ఇప్పుడు మీతో తెలుసుకుంటాం. దానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పటికైనా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఏ నియంత పరిపాలనైనా, ఏ అప్రజాస్వామిక చర్యలనైనా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ సహించదు. అది ఎంతటి వాళ్ళనైనా ఈ గడ్డ మాత్రం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తక్షణమే మీరు ఆ విషయాన్ని, ఆ సర్క్యులర్ని రివోక్ చేయండి, వాపస్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తామని. ఉస్మానియా యూనివర్సిటీలో పురుగులే కాకుండా ఈ మధ్యలో బ్లేడ్లు కూడా వచ్చాయి. ఇలాంటి సమస్యలు తీర్చకుండా సమస్యలు వస్తే నిరసనలు తెలిపొద్దని ఎందుకు ప్రభుత్వం ఇంత నిశ్చయించుకుంది? అసలు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఆయన ఓయూ వైస్ ఛాన్సలర్ అనే ఫీలింగ్ ఉందో లేదో అర్థం కావట్లేదు. ఆయన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుడిగానో లేదా ప్రభుత్వంలో ఒక మంత్రిగానో ఫీల్ అవుతున్నట్టు మాకు అర్థమవుతోంది. మొన్నటికి మొన్న వికలాంగుల విద్యార్థులు, డిజేబిలిటీ స్టూడెంట్స్, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు సరిగా లేని వాళ్ళు, 5 నిమిషాలు ఎవరు సహాయం లేకపోతే నిలబడలేని వాళ్ళు, మా సమస్యలు పరిష్కరించండి సార్ అని చెప్పేసి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి పోతే కనీసం వాళ్ళతో మాట్లాడలేదు, చర్చలు చేయలేదు, వాళ్ళ విషయం వాళ్ళ సమస్య ఏందని వినలేదు. వినకపోగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి వాళ్ళు నిలబడితే 5 నిమిషాలు సక్రంగా నిలబడలేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని, ఎన్నెముక సరగలేని వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి, వాళ్ళని అకారణంగా అరెస్ట్ చేసి సెల్ ఫోన్లు గుంజుకొని అఫ్జల్గంజ్ పోలీసు సిటీకి దూరంగా తీసుకుపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. పాపం వాళ్ళు ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేస్తే, అన్నం తింటే టిఫిన్ చేస్తే వాష్రూమ్ వస్తుంది, వాష్రూమ్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో 3rd ఫ్లోర్లో ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తిండి తినకుండా తమ దైనందిక కార్యకలాపాలని, దినచర్యలను తీర్చుకో ఉగ్గబట్టుకుని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. యూనివర్సిటీ వీసీకి సోయుందా లేదా, అధికారులకు సోయుందా లేదా? అమాయకులని, అంగవైకల్యం కలిగిన వారు అరెస్ట్ చేస్తారా? అంటే వీసీ అయితే ఏ అధికారం ఉంటే చలాయిస్తారా? మరోవైపు 2018 సంబంధించిన పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళ థీసిస్ సంబంధించి కరోనా కారణంగా 2 నెలల సమయాన్ని మేము కోల్పోయినాం, దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అడిగారు. అడగడానికి పోతే వాళ్ళ మాటలు వినడానికి సిద్ధంగా లేరు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ని 60 నుంచి 65 సంవత్సరాలు పెంచింది. కాబట్టి కొత్తగా రిలీజ్ చేసిన పిహెచ్డి నోటిఫికేషన్లో ఆ సిస్టాన్ని యాడ్ చేసి సీట్ల సంఖ్య పెంచండి అని చెప్పి మాట్లాడిపోతే కనీసం ఆ విద్యార్థులతో కలవలేదు. ఇంకోవైపు హాస్టల్ విద్యార్థులు
వాళ్ళ మెస్ క్వాలిటీ లేదు, నాణ్యత లేదు, మేము తినే ఆహారంలో పురుగులు వస్తూ ఉన్నాయి, మెషిన్లు లాంటివి అంటే చిన్న చిన్న బ్లేడ్లు లాంటివి లేకపోతే అవి పడిపోతూ ఉన్నాయి. కాబట్టి దీని మీద మేము మాట్లాడుతామంటే వాళ్ళకు కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు గర్ల్స్ హాస్టల్లో కనీసం వాళ్ళకి సంబంధించిన వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, మంచినీళ్ళు లేదు. మేము వెళ్ళే నడిచే హాస్టల్లో ఈవినింగ్ అవర్స్లో అక్కడ సంబంధించిన చాలా తీవ్రమైన సమస్య ఉందని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళకు కూడా కలవట్లేదు. కాబట్టి ఇప్పుడు 6 నెలల కాలంలో ఎంతమంది విద్యార్థి నాయకులతోని ఎంతమంది విద్యార్థులతోని కూర్చొని మాట్లాడి విజ్ఞాపన పత్రాలు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించారు అనేది చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంటే విద్యార్థులు వచ్చి మాట్లాడితే మీకు ఏవగింప, విద్యార్థులతో చర్చిస్తే మీకు కిరీటాలు ఊడిపడతాయా, విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మీ అహంకారం దెబ్బతింటుందా? మీరు విద్యార్థుల కోసం ఉన్నారా, కార్పొరేట్ కంపెనీ కోసం ఉన్నారా? మీరు విద్యార్థుల కోసం ఉన్నారా, లేకపోతే సెక్రటరియట్ చుట్టూ ప్రదర్శనలు చేయడానికి లాబింగ్లు చేయడం కోసం ఉన్నారా? చాలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్యలు వినడానికి సిద్ధంగా లేకపోతే, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళతో చర్చించడానికి సిద్ధంగా లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి చేస్తే ఇది నీ సొంత గడ్డ కాదు, ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడికి ఎంతోమంది వీసీలు వస్తుంటారు పోతుంటారు, నీ టర్మ్ 3 ఏళ్ళే, కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ గారిని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం మీద స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ మంత్రిగా కూడా మీరు ఉన్నారు కాబట్టి మేము ఇన్ని రోజులు సహకరించాం, మేము ఇన్ని రోజులు ఓపికతో ఉన్నాం, ఇన్ని రోజులు మీరు సమస్య పరిష్కరిస్తారని ఎదురు చూసాం. కానీ ఈరోజు మా గొంతునే నొక్కాలని చూస్తే, ఈరోజు మమ్మల్ని పాతాళానికి తొక్కిపడేయాలని చూస్తే ఈ ఉస్మానియా గడ్డ చూస్తూ ఊరుకోదనే విషయాన్ని అయితే చాలా స్పష్టం చేయదలుచుకున్నాం. మీరు ఇప్పటికైనా హోస్ట్లోకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.